హలో అండి, అందరికీ ముందుగా నాగల చవితి శుభాకాంక్షలు. ఉదయాన్నే ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా గుడికి బయలుదేరామండి. సాయిబాబా ఆలయం అండి. సాయిబాబా ఆలయంలోనే రావి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు ఉంటాయండి. మాకు నాగల చవితి లేదండి, కానీ యువల్ పేరు షణ్ముఖ యువల్. ఈ గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మన చేతులతోటి చేసుకోవచ్చు అండి. మొత్తం అంతా పూజ అంతా పంతులు గారు కూడా ఉంటారు, కానీ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు. అలాగే షష్ఠి రోజు కూడా పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. ఈ రోజు యువల్ చేతి మీద పూజ చేయించానండి. ముందుగా నాగదేవతలకి నీటితో శుభ్రం చేసి నాగదేవతకి దండం పెట్టుకుంటూ పాలు పోసాడండి. తర్వాత కొంచెం నీరు పోసి పసుపు నీరు వేశాడు. తర్వాత కుంకుమ నీరు వేశాడు. కొబ్బరి నీళ్ళు కూడా వేసి లాస్ట్లో మంచి నీళ్ళతోటి శుభ్రం చేశాడు. నేను కూడా నాగదేవతకి కొంచెం పాలు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వేసి పసుపు రాసి బొట్లు పెట్టాను. తల్లికి పూలతో అలంకరణ చేసి ఇంకా దీపం పెట్టడానికి అన్ని సర్దుకున్నాను. ఇంకా యువల చేత 3 దీపాలు వెలిగించాను. నేను మధ్యలో కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ప్రసాదంగా కొబ్బరికాయన అరటిపళ్ళు తీసుకువెళ్ళానండి. నేను నువ్వులు, చిమ్మిడి అవి ఏమి తీసుకెళ్ళదండి. మరి నాకు నాగల చవితి లేదు కదా, ఇది ప్రసాదంగా పెట్టి ఇంకా పూజ చేసుకున్నామండి. హారతి ఇచ్చేసాము. ఇంకా మా బాబు దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నా. ఇంకా నాగదేవ దగ్గర బొట్టు పెట్టుకొని ఇంకా యువల చేతే శివయ్యకి నీరు పోయించి పాలు కూడా పోయించానండి. ఇంకా స్కూల్ కదా, ఇంకా అవ్వదు. ఈ రోజే స్కూల్ హాలిడే కాబట్టి ఇంకా మండే ఎలాగో గుడికి రావడానికి అవ్వదు అని చెప్పి ఈ రోజు తనతో పూజ చేయించాను. ఇంకా తను నీరు పోసిన తర్వాత ఇంకా శివయ్యకి పూలదండ వేసి యువల చేత దీపం పెట్టించాను. ఇంకా గుడిలో సాయిబాబా ఉంటారండి. ఇంకా సాయిబాబా చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి సాయిబాబా పాదాలకి దండం పెట్టుకొని వచ్చామండి. గుడి చూడండి, నాగదేవతలు, శివలింగాలు చూడండి, 108 ఉంటాయి. మన చేతులతోటి చేసుకోవచ్చు ఇక్కడ పూజ. ఇంకా బయటకు వచ్చిన వెంటనే అక్కడ ధూప్ ఉంటుందండి సాయిబాబాది. మా అబ్బాయి ధూప్ స్టిక్స్ వేస్తున్నాడు అందులోని. ఇంకా రిటర్న్ వచ్చేస్తుండగాన యువల్కి ఇంకా దోశ తీసుకున్నాను. నేను ఇంటికి వచ్చి ఇడ్లీ తిన్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.